ప్రియా, కళల కోసం మనసు దూరం అవ్వాలా? కళల కోసం మనసు మార్చుకోలేమా? మన ఇద్దరికి సెట్ అవ్వదు. రే డ్యూటీ టైం అవుతుంది, ఇంకెంతసేపు పడుకుంటారా? రే నువ్వు చదువుకి నువ్వు చేసిన జాబ్కి ఏమైనా సంబంధం ఉంది? ప్రతి మనిషి ఏదో ఒక రోజు మారుతాడు మాయా. నేను కూడా ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నాను. నేను మారుతాను. ఎంతసేపుగా దూకి చావు, టైం అవుతుంది. హే, దూకుతాను దూకును, నీకెందుకు? చాలా థ్యాంక్స్. నెంబర్ సేవ్ చేసుకుంటాను. మీరు ఆహా, ఎవరైనా లవ్ చేస్తున్నావా? నీకెలా తెలిసిపోయింది? మన ఇంట్లో బాత్రూమ్ లైట్ వెలిగినంతలా వెళ్ళిపోతుంది నీ ఫేస్, ఆ మాత్రం తెలియదా ఏంటి? అదేం పోలికే. ఆహా, సిగ్గే. మరి ఎందుకైతే కాల్ చేసి రమ్మన్నా? ఏం లేదు, నేను చూడాలనిపించింది. ఒక్క రోజులోనే ఇంత మార్పు అంటే? నువ్వు విన్నది నిజమే. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. ఇలా కాదు, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావు, తర్వాత ఇంతకు మించి డబుల్ హ్యాపీనెస్ నేను నీకు చూపిస్తాను. ఇంత చీప్ గా బతికే నాకొద్దు. నువ్వు నా మనసు చూసి వచ్చావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా నా జేబు చూసి వస్తావు అని అనుకోలేదు. ఓకే బాయ్. ఎవరే ఫోన్ లో? అఖిల్. అఖిల ఎవరు? మై న్యూ బాయ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. నీ హ్యాపీనెస్ కోసం నేను ఏమైనా చేస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇక్కడ తనకి బ్రేకప్ చెప్పి ఇక్కడ తినికి ప్రపోజ్ చేసావేంటి? మొన్న వాడు నచ్చలేదు, బ్రేకప్ చెప్పాను. ఇప్పుడు ఇతను నచ్చారు, ప్రపోజ్ చేశాను. రేపు తినకన్నా ఎక్కువ డబ్బు ఉన్నాళ్ళు వస్తే వాళ్ళతో వెళ్ళిపోతావా? అంటే వాళ్ళు 10 మంది వచ్చినా నేను వెళ్ళిపోతాను. రే పిచ్చి గట్ట ఏమైనా పట్టిందా? కొంచెం ఉంటే పోయేవాడు తెలుసా? నా దగ్గర డబ్బు లేదు, ప్రేమించడానికి స్థానం కూడా లేదా మాయా. ఫర్ ద ఫస్ట్ టైం నా డబ్బు చూసి కాకుండా నన్ను చూసి లవ్ చేసే అమ్మాయి దొరికింది. ఈ రోజుల్లో అమ్మాయికి కావాల్సింది మనసు కాదురా, మనీ. నీ ప్రేమ గట్టిదైతే ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా ఎత్తుక్కుంటూ వస్తుంది. అలా చీప్ గా నాకు వద్దు. కానీ నువ్వు వదిలేసి వెళ్ళిన క్షణమే నా మనసు చచ్చిపోయింది. అవును, నేను ఎలానే ఆలోచిస్తాను. నాకు నువ్వు ఇంపార్టెంట్, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు. నువ్వు వస్తేరా, లేకపోతే మానే. ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది డబ్బు ఇంపార్టెంట్ కాదు, ప్రేమే గొప్పది అని.